గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన పుష్పాల మధ్య పచ్చనైన ఆకుకూరల మధ్య సమయం గడుపుతుంటే ఏమైనా తెలుస్తుందా? మనకి టైం ఎంత అవుతుందో కూడా తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, గుత్తు మామిడికాయలు గుత్తులుగా ఉన్నాయి కదా. ఏంటి వింటర్ సీజన్లో గుత్తులు మామిడికాయలు ఉన్నాయి, ఏంటి వింత అనుకుంటున్నారా? ఒక వింతే కాదండి, నా చుట్టూ పరిసరాలను కానీ చూసినట్టయితే చాలా వింతలు కనిపిస్తాయి. నిజంగా అబ్బురుపరిచే పుష్పాలు అండ్ ఫలాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్తో కూడా మొత్తం అంతా గార్డెన్ అంతా నింపేశారు. అండ్ మొక్కలంటే మగవులకి ఎంత ఇష్టమో మరి చెప్పనవసరం లేదు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు, ఒక చిన్న కుండీ దొరికినా లేదు ఒక చిన్న బాటిల్ దొరికినా మొక్కలు పెంచేస్తూ ఆహ్లాదకరాన్ని పనిచేస్తున్నారు విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణి గారు. అసలు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగిందో, ఆవిడ దగ్గర ఏ మొక్కలు పెంచుతున్నారో అండ్ మొక్కలకి సంబంధించి కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తున్నారంట. మరి ఆవిడ మాటల్లోనే అడిగేద్దామా? ఓకే, కళ్యాణి గారి మిద్దె తోటకాడికి వచ్చేసాము. కళ్యాణి గారు చాలా బిజీగా ఉన్నారు. ఒక డిఫరెంట్ చెర్రీసో తెలియదు ఏంటి. కళ్యాణి గారు ముందుగా నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుండి వచ్చాము. అండ్ మీ గార్డెనింగ్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చేసాము. అండ్ ఇక్కడ ఉన్న టొమాటోసో తెలీదు, చెర్రీసో తెలీదు, అసలు ఏంటి మేడం ఇవి? ఇది చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టొమాటోస్ అంటే స్పూన్ లో కూడా పట్టేస్తాయి అన్నమాట. యా అవునవును, చాలా చిన్నగా ఉన్నాయి, రెడ్గా ఎంత బుజ్జిగా ఉన్నాయో. ఇంత పెరుగుతుంది, 6 feet వరకు పెరిగిపోతుంది. ఏంటి మేడం ఇది క్రీపర్ లా వెళ్తుంది? పెట్టచ్చు, చూడండి. ఓకే, ఇలా నుంచోట్లేదు అనమాట. యా వెయిట్కి చెట్టు ఇగో ఇదంతా కాయలే. యా ఇదంతా అంటే మనం ఇంట్లో పెంచుకున్నా, అంటే ఇది ఎక్కడ బయట దొరుకుతుందా? నేను ముందు ఆన్లైన్ లో తెప్పించాను. ఆన్లైన్ లో? ఓకే. ఇప్పుడు ఉన్నాయి చాలా మంది దగ్గర. మేడం ఒక డౌట్, ఇవి వంటల్లో యూస్ చేయొచ్చా? యూస్ చేసుకోవచ్చండి, బాగుంటది. అదే బాగుంటది, ఎక్కువ పులుపు ఎక్కువ ఉండదు. నేనైతే జ్యూస్ చేసుకుని తాగుతాను. ఓకే, నిజంగా అంటే రేర్ కలర్, నేను ఎప్పుడు చూడలేదు ఇంత చిన్న టొమాటోస్, అంటే చూడలేదు. పెద్ద చూస్తాము, కూరల్లో వేస్తాము, ఇవి జస్ట్ ఇలా తెంచుకొని తినేయడానికి బాగున్నాయి. ఇది ఎలా పెంచుకుంటాం మేడం? అంటే మామూలుగా యూజువల్ పాటింగ్ మిక్స్ లోని సీడ్స్ పెడితే ఈజీగా గ్రో అయిపోతుంది. ఇది మీ గార్డెన్లోని అసలు ఎన్ని మొక్కలు పెంచుతున్నారు? మా గార్డెన్లో అయితే మొత్తం ఒక 400 అబౌవ్ ఉంటాయండి. 400 సక్యులెంట్స్, క్యాక్టస్, మేడం అసలు అంటే నాకు చిన్న డౌట్, మీరు చెప్పండి, ఇన్ని మొక్కలు పెంచుతున్నారు కదా, అసలు టైం ఎక్కడ సరిపోతుంది మీకు? అంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు. అవునా? వాటరింగ్ లోని వెయిట్ అంటే ఏమన్నా ఇది ఎత్తాలి అంటే తనే హెల్ప్ చేస్తారు. పాటింగ్ మిక్స్ కలిపినప్పుడు కానీ ఏమన్నా కావాలి అన్నా తనే. కానీ సాయంత్రం చల్లని వాతావరణంలో ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసి చక్కగా ముద్దుగా ఉన్న ముద్దబంతులు చూస్తూ ఫ్రూట్స్, దానిమ్మ అన్నీ ఉన్నాయి మీ దగ్గర, ఏది లేదంటే ఏం లేదు, అన్నీ చూస్తున్నాను. బత్తాయి ఉంది, దానిమ్మ ఉంది, నారింజ అన్నీ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాను. అండ్ అన్ని పెరట్లో ఉండే మొక్కలన్నీ సరే, కాయగూరల మొక్కలు కూడా మీరే పెంచేస్తున్నారు. సాయంత్రం ఎలా అనిపిస్తుంది అండి ఇవన్నీ చూస్తుంటే? నాకైతే పైకి వస్తే ఒక మినిమం 2 hours కిందకి వెళ్ళలేను అనమాట. అవునా? తెలీదు, ఒక 10 minutes లో వచ్చేసి వెళ్ళిపోతాను. ఏదో నీళ్ళు వేసేద్దామా, ఏదో మొక్క మార్చేద్దామా అనుకుని వస్తాను, కానీ ఒక 2 hours పైన అయిపోతుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మొక్కలు చూస్తుంటే తెలిసిన మొక్కే కాస్త డిఫరెంట్గా ఉంది, టమాటో తెలిసిందే కానీ వెరైటీగా ఉంది, అలాగే మామిడికాయలు తెలిసినవే అవి కూడా వెరైటీగా ఉన్నాయి. కళ్యాణి గారు, నాకు ఇక్కడ అన్నీ కూడా అంటే చిన్నవే కనిపిస్తున్నాయండి. వంకాయలు కూడా చిన్నవి కనిపిస్తున్నాయి, టొమాటోస్ కనిపిస్తున్నాయి, మామిడికాయలు కూడా చిన్నవి కనిపిస్తున్నాయి. యా పిచ్చుక పొట్ల, పిచ్చుక అంతుంది. యా కీరా దోస. ఇది మేడం ఇదేంటి? అంజీరా. యా డ్రై ఫ్రూట్స్లో తింటాం కదా. అంటే మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి హెల్త్కి సంబంధించి. కాఫీ ప్లాంట్ ఇది, అంటే ఇంకా పెట్టలేదు. యా ఇవి అరకులో ఉంటాయి కదా కాఫీ ప్లాంట్, ఇవి గింజలు వస్తాయా మేడం? ఇవి వస్తాయి, ట్రై చేద్దామని. అంటే షేడ్ లో ఉండాలి, ఎండ ఎక్కువగా తగలకూడదు, వేసేస్తే పర్వాలేదు అన్నమాట. ఓకే మేడం, నా కళ్ళన్నీ మామిడికాయల మీద ఉన్నాయి ఇందాకుండా వచ్చిన దగ్గర నుండి అయితే మాత్రం. మరి మీరు ఏమంటారండి, కానీ నేనైతే వెళ్ళే ముందు ఒకటి తెంపుకొని వెళ్ళిపోతాను. ఏంటి అసలు ఇదేంటి, ఏం మా నిజంగా మామిడేనా? మామిడి అంటారండి, కొండ మామిడి అంటారు. కొండ మామిడి, అడవి మామిడి అంటారు.
పులుపు ఉండదు ఎక్కువ, మనం ఈజీగా తినేయచ్చు కూడా, బాగుంటాయి తినడానికి కూడా. పెరుగుతుందా ఇంతే సైజా? కొంచెం పెరుగుతుంది. అదో అక్కడ ఈ సైజ్ వస్తుందా? ఓకే మేడం, అలా కాదు కానీ ఇది మరి ఇంకా మొక్క పెద్దది అవ్వదా? దీని మీద కొంచెం ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు క్రాప్ అయిపోతుంది కదా, ఇవన్నీ కట్ చేసేయాలి. కట్ చేసేసి మళ్ళీ దానికి కొంచెం మాన్యూర్ వేసేస్తే మళ్ళీ చెట్టు నిండా వచ్చేస్తుంది. కానీ ఇది ఓన్లీ వింటర్ లోనే వస్తుందా? మొత్తం ఇయర్ అంతా వస్తుంది. ఇయర్ అంతా ఉంటుంది. చాలా చింతపండుకి సబ్స్టిట్యూట్ గా వేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు చింతపండు మామిడికాయ పులిహోర పచ్చడిలోను వేసుకోవచ్చు. కానీ ఇంత ముద్దు ముద్దుగా ఉన్నాయి, కట్ చేయ బుద్ధి కాదు కదా, బుజ్జిగా ఉన్నాయి. కట్ చేసి ఇస్తాను. అవునా, బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూస్తుంటే. ఎప్పుడు అంత పెద్ద అందని మామిడి పండు అన్నట్టు చూసాం కానీ చాలా కిందకే ఉంటాయి, బాగుంటాయి కూడా. కళ్యాణి గారు, ఇవి ప్లాస్టిక్ లా ఉన్నాయి ఏంటండి? అది ఓ మై గాడ్, ప్లాస్టిక్ కాదు, రియల్ వే ఇవి. ఆరెంజెస్ ఏనా? నారింజ. స్వీట్ నారింజ. ఎంత yellowish గా ఎంత అందంగా ఉన్నాయి. కట్ చేస్తారా? జ్యూస్ చేసేసుకున్నారా? తీసేయాలి అసలు ఇవి. అవునా, మా కోసం ఉంచారా? మీకోసం షూట్ కి వస్తా అన్నారు కదా అని ఉంచాను. కానీ చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందా? ఉండదు, స్వీట్ పులుపు కలిపి ఉంటుంది. ఇవైతే మాత్రం నిజంగా ఎలా ఉన్నాయో తెలుసా? వద్దండి బాబాయ్ అంటే తెంపిన దగ్గర నుండి 1-2 సరిపోవు. మా శ్రీను గారు కూడా కావాలంటారు. చెట్టుకుంటేనే అందం కదా. ప్లాస్టిక్ ఏమో అనుకున్నాను, రియల్గా టచ్ చేసి చూస్తే నిజంగా ఎంత బాగున్నాయో. వెజిటేబుల్స్ కూడా చూద్దామా మరి? అదంతా ఫ్రూట్స్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు వెజిటేబుల్ సెక్షన్. మేడం, ఇవంటే ఇంట్లో కాయగూరలకు కూడా మీరు ఇవే యూజ్ చేస్తారా? బయట నీకు ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు, కానీ బయట కొనే టేస్ట్ ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా. చాలా త్వరగా కుక్ అయిపోతాయి కూడా. అంటే మనం అందులో వాటర్ వేయాలి, అదేం అవసరం లేదు. అది మూత పెట్టేస్తే అయిపోతుంది. ఇంత చిన్న చెట్టుకి ఎంత అందమైన దానిమ్మ పళ్ళు చాలా బాగున్నాయి. అంటే కొన్ని దిగ్గలు చూస్తుంటే ఎంతో పెద్ద అయితే కానీ రావు. చెట్టుకి నిజంగా ఎంత అందంగా ఉందో ఇది. అండ్ బ్రింజాల్, ఇదొక కలర్, అక్కడ ఒక ఫుల్ గ్రీన్ ఒకటి ఉంది. ఇవి పచ్చిమిరపకాయలండి, సీమ్ మిరపకాయలు చిన్నవన్నమాట. ఇవేంటి మేడం ఇంత చిన్నగా ఉన్నాయి? ఇది దిల్ సోయ కూర. ఇది సోయ కూర. ఇవి ఏంటి? గుత్తిబీర అండి. ఇంత చిన్నగా ఉన్నాయి, ఇంత ఇలానే ఉంటాయా? గుత్తులు వస్తాయి అన్నమాట. వంట చేసుకోవడానికి పచ్చడి ఏమైనా చేసుకోవచ్చు. అది తీయక్కర్లేదు, అలా వాడేసుకోవడమే. పచ్చడి చేసుకోవచ్చు. లైక్ దొండకాయలా ఉన్నాయి ఇవి. ఓకే, నైస్. ఇది ఒక వేరే వెరైటీ బుల్లెట్ మిర్చి అంటారు దీన్ని. చాలా స్పైసీగా ఉంటాయి. ఇది బుల్లెట్ మిర్చి అంటారు. బుల్లెట్ మిర్చి ఇది చాలా స్పైసీగా ఉంటది. ఒక 2 ఘాటుగా ఉంటది అన్నమాట మన నోట్లో. లైక్ సీమ మిరప అంటారు, చీమ మిరప. ఓకే. ఇది పర్పుల్. ఇది ఒక వేరే వెరైటీ టమాటో అన్నమాట. మీకు టమాటోస్ ఎక్కువ ఇష్టం అనుకుంటా. రెడ్ టమాటో, అన్ని టమాటో, డిఫరెంట్ టైప్ ఆఫ్ టమాటో. కాదు, చిక్కుళ్ళు గ్రీన్ గా చూసాము. చూసా, ఇదేంటి డిఫరెంట్ గా ఉంది చిక్కుడు? కలర్ చిక్కుడు. అంటే మీ గార్డెన్ లో వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? కూడా బ్రైట్ కలర్స్ తింటే ఇంకా హెల్తీ. అంటే గార్డెన్ లో వెజిటేబుల్స్ అన్ని ఎలా ఉన్నాయంటే ఒక సీనరీలో ఉంటాయి కదా, కలర్ఫుల్ గా. ఆ లుక్ లో ఉంది. ఇది కూడా అంటే ఎండకి ఇలానే సాధారణంగానే పెంచుకోవచ్చా? ఏం కాదా? ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినా సరే. ఒక ట్రిప్కి ఎన్ని కట్ చేస్తారు మేడం మీరు? ఒక ఇన్ని వస్తే మాకు సరిపోతాయి. మీ ఇద్దరికి సరిపోతాయి. అయితే సార్కి మార్కెట్కి వెళ్ళే పని తప్పించేస్తారు అనమాట, అంతేనా? మార్కెట్ వెళ్ళాల్సిన పని లేదు. అండ్ ఇంకా కలర్ వాటిల్లో వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నిజమే. అంటే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది, సైంటిఫికల్ రీజన్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. పచ్చిమిర్చి రెగ్యులర్. ఇది నాటు అంటే మనం ఎప్పుడు డైలీ యూజ్ చేసేది. ఇది పసుపు, దుంప పసుపు అంటారు. అయితే నేను మా ఇక్కడే ఉంచుకుంటా, అంటే ఇదే వాడతాను మా ఇంట్లోకి. ఓకే. వేరే వాడినా. ఇదేంటి మేడం? ఇది జాస్మిన్ ప్లాంట్ అండి. నిత్యం పూస్తుందా? మల్లె వింటర్ లో పూస్తుంది. జాస్మిన్ అంటారు. అంటే మల్లెలు ఎప్పుడు సమ్మర్ లో వస్తుంటాయి, కానీ వింటర్ జాస్మిన్ అంట, వింటర్ మల్లె అంట. ప్లస్ డే జాస్మిన్ మార్నింగ్ పూస్తుంది. మార్నింగ్, ఈవినింగ్ కాదు, మామూలు మళ్ళీ నైట్ కదా. సాయంత్రం అయ్యేసరికి వస్తుంది. మొత్తం ఇంకా వచ్చాయి. దీనికి విత్తనాలేనా మేడం? లేదు, తెప్పించాను నేను ఆన్లైన్ లో. ఓకే, తెప్పించింది. అంటే దీన్ని మనం ఎలా అంటే స్టోర్ చేసుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వాలన్నా విత్తనాలు ఏమైనా ఉంటాయా? మొక్క ఇప్పుడు
కటింగ్ వేసి చూద్దామని చూస్తున్నాను. ట్రయల్స్లో ఉన్నారనమాట. ట్రయల్స్లో ఉన్నాను. యా, నిమ్మకాయలు చిన్న చెట్టే, అంటే చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మొత్తం అంతా కూడా నిమ్మకాయలతో నిండుగా ఉంది. కళ్యాణి గారు, అంటే పైన మిద్దె తోటలో చూసుకున్నాం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కాయగూరలు అన్నీ కూడా కొన్ని తెలుసు తెలియనివి అన్నీ చెప్పేశాను. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు తెలిసినవి అయితే నార్మల్గా బంతి అంటారు, చామంతి అంటారు, అలాంటివే కొన్ని తెలుసు. కానీ వీటి నోరు తిరగని పేర్లు సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. మళ్ళీ నేను కానీ తప్పుగా చెప్పానంటే ప్రేక్షకులు కామెంట్స్ పెడతారు నాకు. మీరు చెప్పండి అవేంటో మేము వింటాం, ఓకేనా? ఇది ఏషియాటిక్ లిలీస్ అండి, బల్బ్స్తో గ్రో చేశాను నేను. 2 కలర్స్ ఉంటాయా ఏంటి? లేదు లేదు, ఇది ఎల్లో, ఇది పింక్, వేరే వేరే ప్లాంట్స్ అన్నమాట. ఇది వేరే కలర్, ఇంకా 2 అక్కడ ఉంటాయి. ఇవి డిఫరెంట్ కలర్స్ చామంతులు అండి, మాకు సిటీజీ నుంచి ప్రొక్యూర్ అయ్యాయి అన్నమాట. ఇది గ్రీన్ కలర్ చామంతి, చాలా రేర్ వెరైటీ. ఇది 15 కలర్స్ ఇచ్చారు మాకు 85 రూపీస్కి అనమాట సెట్. ఇవన్నీ బల్బ్స్, ఇవి మామూలు ఆర్డినరీ చామంతులు. ఇది కాలీఫ్లవర్, ఇది రాకెట్ లీవ్స్ అన్నమాట. ఇవి సలాడ్ లీవ్స్, ఇది కెలా లిలీస్. ఇవి మేడం, మీ గార్డెన్లో అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారా ఒక హెల్ప్ చేసుకోవడానికి? అయ్యో మా తోటలో ఈ మొక్కలు ఉన్నాయి, ఇవి మా దగ్గర లేవు, అవి తెచ్చుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుంటాం మేము. ప్లాంట్స్, సీడ్స్ మా దగ్గర లేని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర లేని మేము తీసుకుంటాం. మీట్ కూడా అవుతుంటాయి మాకు, అప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నమాట. సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, క్రోటన్ ప్లాంట్స్ కటింగ్స్, మందారాలు కటింగ్స్. మీరంతా గ్రూపా? సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే గ్రూప్ ఉంది. ఫౌండర్ హర్కరా గారు, శ్రీనివాస్ హర్కరా గారు, అడ్వకేట్ బై ప్రొఫెషన్ అతను. అంటే అతను కూడా ఈ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారు హైదరాబాద్లో అన్నమాట. చేశారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది అలా పెద్దది అయిపోయి, ముందు నేను కూడా అందులోనే ఉండేదాన్ని, 6 సిటీ హైదరాబాద్లో ఉండేదాన్ని. తర్వాత అందరూ ఎక్కువ మెంబర్స్ అయిపోతే 10,000 అబోవ్ అలా అయిపోయారు అన్నమాట. అప్పుడు ఏ సిటీకి ఆ సిటీకి, సిటీజీ విజయనగరం, సిటీజీ వైజాగ్ అలా పెట్టారు. అందులో మాకు బయో ఫెర్టిలైజర్స్ కూడా వస్తాయి. వేరే డైరెక్ట్ కంపెనీ నుంచి వాళ్ళు సెల్లర్స్ నుంచి తీసుకొని మాకు ప్యాకింగ్ చేసి చాలా తక్కువ ప్రైస్కి, మార్కెట్లో దొరికే ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి మాకు వస్తాయి అన్నమాట. మేము ఆర్డర్ పెట్టాం, గ్రూప్లో పెట్టుకుంటే వాళ్ళు పంపిస్తారు లోడ్లో. అంటే ఒక మూవీలో చూడండి, మీరు ఒక ముగ్గురికి చెప్పండి, వాళ్ళొక ముగ్గురు చెప్తారు అనేటట్టు గ్రూప్లో, అంటే ముగ్గురిని మోటివేట్ చేస్తూ వాళ్ళొక ముగ్గురిని అలా మోటివేట్ చేస్తూ. నిజంగా అంటే ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయింది, కాంక్రీట్ జింగిల్స్లో అన్నట్టు అపార్ట్మెంట్స్లోని మనం పెంచే ప్లేస్ లేదు, టైం లేదు. ఫంగిసైడ్స్ వేసేసి మొక్కలు పెంచేస్తున్నాయి కదండి, దాంతో క్యాన్సర్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు వస్తున్నాయి. అవి తగ్గించుకోవాలి అంటే మనం కొన్నైనా లీఫీ వెజిటబుల్స్, ఇంట్లో వాడుకునే వంకాయలు, టమాటాలు, బీరకాయలు ఇలాంటివన్నీ పెంచుకోవచ్చు, ఈజీగా పెంచుకోవచ్చు. కళ్యాణి గారు ఎంత చక్కగా చెప్తున్నారు కదా. నిజంగా ప్రస్తుతం ఇప్పుడు బిజీ లైఫ్కి అలవాటు పడిపోయి మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే అపార్ట్మెంట్స్లో అంత స్పేషియస్గా ఉండదు, అండ్ మనకి టైం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా. కానీ ఉన్న కొంత సమయాన్ని కొన్ని మొక్కలు పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఆ మొక్కలు చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి జీవనాన్ని అయితే గడపవచ్చని కళ్యాణి గారు ఎంత చక్కగా చెప్పారుగా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మొక్కలు, పెరటి తోట వ్యవసాయాన్ని స్టార్ట్ చేసేయండి, మంచి మంచి మొక్కల్ని పెంచండి, ఆరోగ్యం కూడా సంపాదించండి. పరిస్థితి అయితే కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.